ఆ భయం చూడండి, చేతులే కాల్చుకోవాలన్నట్టుగా. ఏంటి భార్యమని ఏంటివేంటివో పెట్టు. బెండకాయ కూర వేస్తున్నావా? బెండకాయ సాంబార్. బెండకాయ సాంబారా? మీకేం తెలుసులేండి. బెండకాయ సాంబారు చేసే విధంగా చేస్తే మహా రుచి అన్నమాట. షూట్ చేస్తున్నారా? ఓకే. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. తగినన్ని కందిబ్యాళ్ళు ఉడికించుకొని ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి. నేను ఇది ముగ్గురికి చేస్తున్నాను. తర్వాత 4 టొమాటోస్ బ్యాళ్ళతో పాటు ఉడికించుకొని పొట్టు తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా బెండకాయలు అన్నమాట. బెండకాయలు వాటర్ వేసి వాష్ చేయకుండా తడి బట్టతో తుడుచుకొని ఆరబెట్టుకొని ఇలా 1 ఇంచ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. బెండకాయలు సన్నగా తరుక్కోకూడదు అనమాట. సాంబార్కి కనీసం ఈ మాత్రం ఉండాలి. ఇన్ కేస్ మీరు క్వాంటిటీ ఎక్కువ చేస్తుంటే ఇంత పెద్దగా తరిగినా కూడా పర్లేదు, మరీ చిన్నగా మాత్రం ఉండకూడదు. ఇంకా చింతపండు నానబెట్టుకున్నాను. తర్వాత బెల్లం, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, కరేపాకు తర్వాత ఇందులో సాంబార్ పొడి, కారం పొడి 2 వేసి ఉంచాను. ప్రాసెస్ కొంచెం బెండకాయ సాంబారు ఎక్కువే. నార్మల్ సాంబార్ అంత ఈజీగా అయిపోదు. కాకపోతే ఇలా పర్ఫెక్ట్గా చేస్తే ఎంత రుచిగా ఉంటుందంటే చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ట్రై చేస్తే మీకే తెలిసిపోతుంది అన్నమాట. ఒక 3 స్పూన్స్ ఆయిల్ పడుతుంది అనమాట. 3 స్పూన్సే? అక్కడ చూడండి, కనిపించదు. 1 స్పూన్ చిన్నది, అందుకు 3 స్పూన్స్. తర్వాత ఇప్పుడు ఏమండి, ఇప్పుడు కేవలం బెండకాయలు ఫ్రై చేసుకోవడానికి మాత్రమే ఆయిల్ ఇది. తర్వాత మరి వేసుకుందాం. హై ఫ్లేమ్లో మాత్రమే బెండకాయలు ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు కలిపే విధానం కూడా కంటిన్యూగా ఇట్లా ఫ్రై చేయకూడదు. అట్లా చేస్తే ఇట్లా పగిలిపోతాయి అన్నమాట. సో నిదానంగా ఇలా సూక్ష్మంగా బెండకాయల్ని తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మాత్రమే. ఈ బెండకాయలు ఫ్రై అయ్యేలోపు మనము నానబెట్టుకున్న చింతపండు పులుసు పిండేసుకుందాం. చూసారా, బెండకాయ మనకి సాంబార్కి తగ్గట్టు పర్ఫెక్ట్ వేగిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ టొమాటో వేసుకోవాలి. ఇదంతా ఇలా పీల్చుకునేలోపు మనం ఏం చేయాలంటే చింతపండు పులుసు పిండుకున్నాం కదండి, అందులోకి ఈ కారం పొడి, సాంబార్ పొడి వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా ఇలా చూసారా, ఉండలు లేకుండా కలిపేసిన ఈ కారం మిశ్రమం అంతా ఇందులో వేసుకోవాలి. తర్వాత మనము బాయిల్ చేసుకొని స్మాష్ చేసి పెట్టుకున్న కందిపప్పు కూడా వేసుకోవాలి. మనకి ఇంకా సరిపడే కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకోవాలి. మనకి ఎంత పల్చగా కావాలి అంటే అంత పల్చగా. చూసారా, కొంచెం థిక్గానే ఉంది, ఇంకొంచెం పల్చగా అవ్వాలి. అందుకనే కొద్దిగా వాటర్ పోసాను. దీంట్లో సరిపోయే బెల్లం, తర్వాత ఇంతవరకు మనం ఉప్పు అనేది ఎక్కడా వేసుకోలేదు బెండకాయ ఫ్రైకి కూడా. సో ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుంటూ ఉన్నాను. దీన్ని బాగా మరగబెట్టాలి. అప్పుడే మనకి సాంబార్ రుచి. నార్మల్ సాంబార్ చేసినట్టు బెండకాయ సాంబార్ చేస్తే రుచి రాదు. బెండకాయ సాంబార్ ప్రాసెస్సే వేరు. అట్లా అన్నమాట. ఆ భయం చూడండి, చేతులే కాల్చుకోవాలన్నట్టుగా. ఇప్పుడు వాసన, అసలైన వాసన. ఆహా, గుమగుమ అంటా ఉంది. ఎస్. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.